అప్ప ఇష్టం అనేసి పోయి కూర్చున్నావా? Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడి. వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలా మాట్లాడుకోవడం తగ్గిపోయింది. ఇక ఇవాల్టి వ్లాగ్లో వచ్చేసి నేను నా మంత్లీ కిచెన్ క్లీనింగ్ రొటీన్ని షేర్ చేస్తూ నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అండ్ హ్యాక్స్ని షేర్ చేస్తాను. సో దట్ మన కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. అలాగే క్విక్ అండ్ హెల్దీ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేస్తూ నేను ఫాలో అవుతున్న నా కంప్లీట్ స్కిన్ కేర్ గురించి మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. నేను ఇంతకుముందు నా స్కిన్ కేర్ రొటీన్ వ్లాగ్ ఒకటి షేర్ చేశాను కదా, దాంట్లో చాలామంది నన్ను అడిగారు నాది ఆయిలీ స్కిన్, నాది డ్రై స్కిన్, ఎలాంటి క్రీమ్స్ వాడాలి లేకపోతే ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి అనేసి. ఎప్పుడే కానీ మన పర్టికులర్ స్కిన్కి మనము ఒక సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు సజెస్ట్ చేసిన స్కిన్ కేర్ని ఫాలో అయితేనే బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. నేను అలా డైరెక్ట్గా సజెస్ట్ చేయలేను కాబట్టి జస్ట్ నేను ఫాలో అయ్యేవి కొన్ని బేసిక్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అలా ఈవెన్ దో నేను అలా ఫాలో అవుతున్నప్పటికీ కొద్ది రోజులుగా నా స్కిన్లో చాలా డల్నెస్ కానీ అలాగే కొన్ని మార్క్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. మోస్ట్లీ స్ట్రెస్ వల్ల అయ్యుండొచ్చు అనుకున్నాను. డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవుదామని ఆలోచనలో ఉన్నాము. ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కన్సల్ట్ అవుదాం అనుకుంటున్నాము. అలా రీసెంట్గా ఒక 1.5 month బ్యాక్ ఒక వ్లాగ్ చూస్తుంటే అప్పుడు క్యూర్ స్కిన్ గురించి చెప్పారు. సరే ఒకసారి ట్రై చేద్దాం ఆ క్యూర్ స్కిన్ యాప్ ఏంటి, ఇంతమంది రికమెండ్ చేస్తున్నారు కదా అనేసి నేను కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 monthగా నేను అది యూజ్ చేస్తున్నా. వన్స్ నాకు అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని గురించి మీతో షేర్ చేద్దాము అని అనుకుంటూ ఉన్నాను. ఈలోగా క్యూర్ స్కిన్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడము, వాళ్ళ ప్రోడక్ట్ గురించి రివ్యూ చేయమని అయితే అడిగారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పర్సనలీ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్న దాని గురించి నా రివ్యూ మీతో షేర్ చేయడం అంతకన్నా హ్యాపీ ఏముంటుంది కదా. ఫస్ట్ అయితే ఈ క్యూర్ స్కిన్ యాప్ని మనము ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా, రీజనల్ లాంగ్వేజ్లో మనం వాళ్ళతో మాట్లాడవచ్చు. అంటే మనకి ఇప్పుడు ఇంగ్లీష్ రానవసరమే లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ, మన రీజనల్ లాంగ్వేజ్ ఏది ఉందో అలా వాళ్ళతో మనం చాట్ చేయొచ్చు లేదా మాట్లాడవచ్చు. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి మన అడ్రస్ తోటి లాగిన్ అయిన తర్వాత మన స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నాయి అనేసి 1 by 1 లిస్ట్ అయితే వస్తుంది. అందులో మనం కొన్ని సెలెక్ట్ చేయొచ్చు. అంటే పింపుల్ ఇష్యూ ఉందా, లేకపోతే ఏమైనా డార్క్ సర్కిల్స్, ఫేస్ డల్గా ఉండడము, లేకపోతే మనకు స్కిన్ రిలేటెడ్ ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఏ కన్సర్న్ తోటి మనము డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నాం అనేసి లిస్ట్ అయితే వస్తుంది. అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన స్కిన్ టైప్ అంతా అడుగుతారు. దీంతో పాటు మన రొటీన్, డే టు డే లైఫ్ రొటీన్ ఎలా ఉంటుందని డీటెయిల్గా మనల్ని అడుగుతారు. అంటే ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవుతామా, బయట ఎక్కువ తిరుగుతామా, ఇంట్లోనే ఉంటామా, సో దట్ ఇవన్నీ వాళ్ళు గ్యాదర్ చేసి మనకు ఒక పర్సనలైజ్డ్ కిట్ అయితే సజెస్ట్ చేస్తారు. ఇలా అంతా డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ మన ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. త్రూ AI టెక్నాలజీ ద్వారా వీళ్ళు మన స్కిన్ అయితే అనాలిసిస్ చేస్తారు. స్కిన్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయనేసి మనం ఇలా ఫ్రంట్ ఫోటో అలాగే సైడ్ ఫోటో రెండు అప్లోడ్ చేసిన తర్వాత అనలైజ్ చేసి ఏమేమి మనకు ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి మనకు ఒక పర్సనలైజ్డ్ కిట్ అయితే మనకు సజెస్ట్ చేస్తారు. అలా వాళ్ళు సజెస్ట్ చేసిన కిట్ని ఒక సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ అప్రూవ్ చేసిన తర్వాత ఆ కిట్ని మనకు పంపిస్తారు. ఇందులో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటి తెలుసా, మనకు ప్రిస్క్రైబ్ చేయబోయే ముందు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా, బ్రెస్ట్ ఫీడింగ్ మదరా, లేకపోతే ఏమైనా అండర్లయింగ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లైక్ డయాబెటీస్ కానీ, బీపీ, థైరాయిడ్, లేకపోతే ఏమైనా మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ఉన్నాయా, ఆల్రెడీ ఏమైనా సప్లిమెంట్స్ తీసుకుంటున్నామా అనేసి డీటెయిల్గా ఈ యాప్లో అడుగుతారు మనల్ని. సో దట్ మనం ఆల్రెడీ ఏమైనా మెడికేషన్స్లో ఉన్నా లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వీళ్ళతో మనం డిస్కస్ చేస్తే మనకు అకార్డింగ్గా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే ఇస్తారు. 2 years బ్యాక్ నేను కూడా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు కన్సల్టేషన్కి 1000+ అయ్యింది. అలాగే ప్రోడక్ట్స్ తీసుకున్నాను కదా, అరౌండ్ 5600 అలా అయ్యింది. అంటే ఒక మంత్కి కన్సల్టేషన్కి నాకు అరౌండ్ 6,500 అలా ఖర్చు అయ్యింది. అలా ప్రతి నెల మనం వెళ్ళి డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్, చాలా ఖర్చుతో కూడిన పని. బట్ ఈ యాప్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఇక్కడ డర్మటాలజిస్ట్ని కూడా మనం ఫ్రీగా కన్సల్ట్ అవ్వచ్చు. వీళ్ళ దగ్గర
దగ్గర వీళ్ళు సజెస్ట్ చేసే కిట్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. నేను తీసుకున్న అంటే నా స్కిన్కు ఉన్న ఇష్యూస్కి నాకు వచ్చిన కిట్ వచ్చేసి 2000 రూపీస్ అయితే అయ్యింది. నాకు చాలా రీజనబుల్ అని అయితే అనిపించింది. అండ్ వీళ్ళు వన్స్ మనకి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా యూస్ చేయాలి, ఎంత క్వాంటిటీ యూస్ చేయాలనేసి డీటెయిల్గా మనకు సజెస్ట్ చేస్తారు. నాకు డెలివరీ వచ్చిన తర్వాత యాప్లోనే మనకు చెప్తారనమాట. మార్నింగ్ ఏ క్రీమ్స్ యూస్ చేయాలి, నైట్ ఏ క్రీమ్స్ యూస్ చేయాలి, దేని తర్వాత ఏది యూస్ చేయాలి. నాకు ఈ కిట్లో ఏమేమి వచ్చిందో చూపిస్తాను. ఇందులో మనకు ట్రావెల్ ఫ్రెండ్లీ ఇలా పౌచ్ ఒకటి ఇస్తారు. ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు మనం ఇది క్యారీ చేయొచ్చు. నా స్కిన్కి ఆల్రెడీ ఉన్న ఇష్యూస్కి అయితే వీళ్ళు జెంటిల్ క్లెన్స్ ఫేస్ వాష్, అలాగే సన్ స్క్రీన్ ఒకటి సజెస్ట్ చేశారు. ఈ మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్. చాలామంది సన్ స్క్రీన్ బయటికి వెళ్తేనే వాడాలి అనుకుంటారు. అలా కాదు, మనం ఇంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా సన్ స్క్రీన్ డైలీ వాడాలి. అలాగే ఈ హైడ్రేషన్ జెల్ మాయిశ్చరైజర్, ఇది ఈ రిపేర్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది విటమిన్ బూస్ట్ బ్రైటనింగ్ మాస్క్. ఇది ఎవ్రీ 15 days వన్స్ ఆర్ వీక్లీ వన్స్ మనకు ఆ యాప్లోనే సజెస్ట్ చేస్తారు ఎన్ని డేస్ వన్స్ తీసుకోవాలి అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా యూస్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా మనకు యాప్లో సజెస్ట్ చేస్తారు వన్స్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత. ఇది నాకు వచ్చిన కిట్ అయితే. సో నాకు వచ్చిన ఎగ్జాక్ట్ సేమ్ కిట్ మీకు వస్తుందని గ్యారంటీ లేదు. మీ స్కిన్కు ఉన్న ఇష్యూస్కి అకార్డింగ్గా మీకు పర్సనలైజ్డ్ కిట్ అయితే వస్తుంది. సో మనం ఇంట్లోనే ఉంటూ ఎక్కడికి ట్రావెల్ చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనము సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మన కంప్లీట్ హెల్దీ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలనుకుంటే నేను హైలీ క్యూర్ స్కిన్ యాప్ని అయితే రికమెండ్ చేస్తాను. ఆ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఫస్ట్ కమెంట్లో కూడా పిన్ చేస్తాను. సో దట్ మీరు డైరెక్ట్గా యాప్ లింక్ క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు నా కూపన్ కోడ్ HARI100 ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఈ HARI100 కూపన్ కోడ్ మీరు యాడ్ చేస్తే మీకు ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు ఎక్స్ట్రా అడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, స్కిన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉండేవాళ్ళు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాడి చూడండి. అండ్ ఏదైనా సరే ఓవర్ నైట్ మిరాకిల్ లాగా చేంజ్ అవ్వదు. ఏ ప్రోడక్ట్ అయినా సరే మనము మినిమం ఒక 2 to 3 months రెగ్యులర్గా వాడితేనే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 monthగా యూస్ చేస్తున్నా. నా స్కిన్లో రిజల్ట్ నాకే అర్థమవుతుంది. ఇంకా పోను నేను యూస్ చేస్తూ దీని గురించిన అప్డేట్స్ అన్ని మీతో షేర్ చేస్తాను. అండ్ మీరే నా వ్లాగ్స్లో చూస్తారు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పేసి. అండ్ ఇంట్లో మనకు మంత్లీ చెకప్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్టే. వాళ్ళు రిమైండ్ చేస్తారు. ఇప్పుడు మన ప్రోడక్ట్ తీసుకొని డెలివరీ అయిన 1 monthకి వాళ్ళు రిమైండ్ చేస్తారు. అగైన్ అప్పుడు మన ఫోటో అప్లోడ్ చేస్తే మళ్ళీ అనాలిసిస్ చేస్తారు, ఏమైనా చేంజెస్ వచ్చాయా, ప్రోడక్ట్స్ మనకు మళ్ళీ చేంజ్ చేసి కిట్ అయితే పంపిస్తారు. అండ్ ఈ క్యూర్ స్కిన్ యాప్లో మనం ఓన్లీ స్కిన్ రిలేటెడే కాదు, హెయిర్ రిలేటెడ్ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే కన్సల్టేషన్ కావాలన్నా కూడా సజెషన్స్ అయితే తీసుకోవచ్చు. సో మీకు కూడా ఎవరికైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి లేదా హెల్దీ స్కిన్ రొటీన్ ఫాలో అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ క్యూర్ స్కిన్ యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు సజెస్ట్ చేసే పర్సనలైజ్డ్ కిట్ యూస్ చేసి చూడండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇక ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ సాంబార్ చేస్తున్నాను. మామూలుగా మనం కందిపప్పుతో సాంబార్ చేసుకుంటాం కదా, కానీ తమిళనాడులో టిఫిన్కి ఎస్పెషల్లీ ఇడ్లీకి టిఫిన్ సాంబార్ అని చేస్తారు పెసరపప్పుతోటి. చాలా బాగుంటుంది. ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఒకసారి. దీనికోసం ముందు రోజు నైట్ నేను ఒక 1 cup పెసరపప్పు, 1/2 cup అందులో కందిపప్పు యాడ్ చేసి సోక్ చేసి పెట్టున్నాను. ఇప్పుడు దాన్ని వాష్ చేసుకొని ఒకసారి కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నా. దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసి కొద్దిగా పసుపు, అలాగే ఒక 1 teaspoon అంత జీలకర్ర, కారానికి సరిపడా మిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో 4 to 5 whistles ప్రెషర్ కుక్ చేసి తీసుకోవాలి. ఈ పప్పు ప్రెషర్ కుక్ అయ్యేలోగా దాన్ని లంచ్ బాక్స్ కోసం ఇవాళ క్యాప్సికమ్ క్యారెట్ రైస్ చేస్తున్నాను. దీనికోసం ఒక చిన్న కుక్కర్లో ఒక 1 teaspoon నెయ్యి వేసుకొని కొద్దిగా ఆవాలు వేసి ఇవి చిటపట్లాడాక ఒక వెల్లుల్లిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక 1/2 onion సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసి కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 టొమాటో, 1/2 క్యాప్సికమ్, 1/2 క్యారెట్ని తీసుకున్నా. ఈ మూడింటిని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా ధన్విక్ ఫేవరెట్, ఇష్టంగా తింటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే ఒక 1 teaspoon లెంటిల్ పౌడర్ వేస్తున్నాను. ఈ లెంటిల్ పౌడర్ రెసిపీ నేను ఆల్రెడీ వీక్లీ మీల్ ప్రెప్ వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇందులో మనం మిక్స్డ్ పప్పులు వేసింటాం కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ
ఈ రైస్కి. దీన్ని వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసిన 3 టీ స్పూన్ బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను. ఈ పులావ్ లాగా కాబట్టి బాస్మతి రైస్ మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది అనేసి వేస్తున్నా. మీ దగ్గర లేదు అంటే నార్మల్ ఇంట్లో ఏ రైస్ వాడతామో ఆ రైస్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర లెంటిల్ పౌడర్ లేదు అంటే కొద్దిగా చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ మొన్న ఒకరు అడిగారు 3 టీ స్పూన్ క్వాంటిటీ చాలా తక్కువ అవుతుంది కదా అనేసి. నేను ఈ స్పూన్లో 3 టీ స్పూన్ వేస్తాను. అంటే ఆల్మోస్ట్ ఇది నేను బ్రేక్ఫాస్ట్ తీసుకునేంత క్వాంటిటీ వస్తుంది. 3 ఇయర్ పిల్లలు ఇంకా ఎంత తింటారు, అండ్ అందులోకి మనం వెజిటేబుల్స్ వేసి తింటాం కాబట్టి మంచి క్వాంటిటీనే వస్తుంది, వాళ్ళకి సరిపోతుంది. ఇది కూడా మన పిల్లలు ఎంత తినగలరు అనే దానికి అకార్డింగ్గా మనం క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలోకి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేస్తున్నాను. మధ్యాహ్నానికి గట్టి పడకూడదు అంటే 1కి 3 గ్లాసుల వంతున నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ హెల్దీ క్యాప్సికమ్ క్యారెట్ రైస్ అయితే రెడీ. ఇడ్లీ పిండి కూడా నైట్ వేసి పెట్టున్నాను. వర్షాలు ఫుల్గా పొంగుతుందా లేదా అనుకుంటున్నాను. బాగా పొంగింది. ప్రీవియస్లీ వీక్లీ మీల్ ప్రెప్ వీడియోలో నేను మెజర్మెంట్స్ షేర్ చేసి, అలాగే వర్షాకాలంలో చలికాలంలో కూడా పిండి బాగా పొంగాలంటే నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ కూడా షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అండ్ రీసెంట్ టైమ్స్లో ఈ బ్యాటర్కి నేను రెడ్ రైస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే రెడ్ రైస్ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం డైరెక్ట్గా రైస్ని అలా కన్జ్యూమ్ చేయడానికి ఇష్టపడం కదా. ఫస్ట్ ఇలా పిండిలోకి యాడ్ చేసుకుని ఆ టేస్ట్కి అలవాటు పడిన తర్వాత మనం స్లోగా రైస్ లాగా కూడా కర్రీస్తో పాటు తీసుకోవచ్చు. ఇడ్లీకి అయితే పెట్టేసి సాంబార్ చేయడానికి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు వేస్తున్నాను. నేను సాంబార్, పప్పు, పులుసు కంపల్సరీ వీటిలోకి మెంతులు అయితే వేస్తాను. టేస్ట్ బాగుంటుంది అండ్ డైజెషన్కి మంచిది. అలాగే కొద్దిగా ఆవాలు వేసి ఇవి చిటపట్లాడాక ఒక 4-5 వెల్లుల్లిని ఇలా దంచి వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ అంతా సాంబార్ ఆనియన్స్, చిన్న ఆనియన్స్ వస్తాయి కదా, ఇవి వేసుకుంటున్నాయి. ఈ టిఫిన్ సాంబార్కి సాంబార్ ఆనియన్స్ చాలా బాగుంటాయి. వీటిని క్లీన్ చేసుకోవడం కష్టం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇవన్నీ కలుపుకొని బాగా ఒక 2 to 3 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 to 3 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ కారానికి అకార్డింగ్గా చిల్లీ పౌడర్ అయితే వేసుకోవచ్చు. ఆల్రెడీ పప్పు ఉడికించేటప్పుడు చిల్లీస్ కూడా వేసాం కాబట్టి చూసుకొని కారం పొడి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 2 పెద్ద సైజ్ టమాటాలని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక 2 to 3 టీ స్పూన్ టామరిన్ పల్ప్ అయితే వేస్తున్నాను. మనం చింతపండు నానబెట్టి గుజ్జైనా వేసుకోవచ్చు. నేనైతే మన వీక్లీ మీల్ ప్రెప్లో షేర్ చేశాను కదా, ఇలా చింతపండు నుంచి పల్ప్ అయితే తీసి పెట్టుకుంటాను. పప్పు, రసం, సాంబార్లోకి ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకున్న తర్వాత టొమాటోలు బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా బాగా మ్యాష్ చేసి ఇందులోకి వేసుకొని కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకు టిఫిన్ సాంబార్ అయితే రెడీ. చేయడం చాలా సింపులే. ఇది కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి, ఎందుకంటే ఇడ్లీతో పాటు తినడానికి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మా ధన్వి లంచ్ బాక్స్ అయితే క్యాప్సికమ్ క్యారెట్ కిచిడి. ఈ కిచిడి కంప్లీట్గా చల్లగయ్యాకే బాక్స్లో పెడతాను. అలాగే కొన్ని కుకుంబర్ స్లైసెస్, ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్కి క్యారమెల్ మకానా, సోక్ డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను. ఈ క్యారమెల్ మకానా రెసిపీ ప్రీవియస్ వ్లాగ్లో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఏరా పైన కూర్చున్నావు? అప్ప ఇష్టం అనేసి పైన కూర్చున్నావా? సరే బాయ్. బాయ్. ఇక ఇవాళ మా ఆయన ధన్విని బస్ ఎక్కించడానికి వెళ్ళారు. ఈలోగా నేను ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, అది చేశాక కిచెన్ క్లీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు చాలా హడావిడి ఉంటుంది కదా ప్రతి మదర్కి కూడా. పిల్లలు కొంచెం పెద్దగా అయితే పర్లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. కానీ మరి ఇంత చిన్న పిల్లలకి ప్రతిదీ మనమే చేపియాలి అండ్ అంత ఈజీగా ఒప్పుకోరు ఏది చేయడానికి వాళ్ళు. ఏడుస్తున్నావు కదా, ఏడ్చి ఇంకాసేపు.
ఉండుమా ఉండు. సరే స్కూల్ నుంచి రాగానే ఇక్కడ చూడు, స్కూల్ నుంచి రాగానే ఏం చేయాలి చెప్పు? పడుకోవాలి. ఇంకోసారి ఏడుస్తావా వాళ్ళ ఇంటికి వెళ్తాను అని? ఫస్ట్ స్కూల్ ముందు என்ன பண்ணிக்கணும்? హ్యాండ్ వాష్, లెగ్ వాష్ பண்ணிக்கணும். సరేనా? ఏమవి కన్నా? ఏమిది? లిచ్చి. ఏమి చెప్పు? మిర్చి అంటుంది తను, లిచ్చి అన్నది. సరే పోయి నువ్వు అప్ప వెళ్ళేసి బాగా పండిండేవి తీసుకుంటా, కొంచెం కాయలు. போய் நல்லா துண்டற மாதிரி வாங்கி வரலாமா? எக்ஸ்சேஞ்ச் பண்ணி வரலாமா? இப்போ போலாம். బాగా పండిండేవి తీసుకుంటా, సరేనా? షాప్ పోయిட்டு வந்து கால் கேக்குறியா? இப்போ வானா. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కిచెన్ క్లీనింగ్ చేద్దాము, కొంచెం ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేసి అనుకున్నాను. కాకపోతే ఆ ఎడిటింగ్ వర్క్ కాస్త ఈవినింగ్ వరకు పట్టింది. మధ్యలో లేస్తూ అటే స్ట్రెచ్ చేయలేకపోయాను. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయితే కిచెన్ క్లీనింగ్ పని పెట్టుకున్నాను. మామూలుగా నేను మంత్లీ వన్స్, ఇంతకు ముందున్న ఇంట్లో అయితే వీక్లీ వన్స్ చేసుకునేదాన్ని. కాకపోతే అది చిన్న కిచెను, త్వరగా అయిపోయేది. ఇది కొంచెం పెద్ద కిచెను, ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా డిఫికల్ట్గా అనిపించి మంత్లీ వన్స్ కంప్లీట్గా డీప్ క్లీనింగ్ లాగా చేసుకుంటూ ఉంటాను. నేను కిచెన్ క్లీనింగ్కి ఇంట్లోనే డిఐవై క్లీనింగ్ లిక్విడ్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటాను. దీనికోసం 1 లీటర్ వాటర్లోకి ఒక 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 2 టీ స్పూన్ వెనిగర్, ఒక 1 టీ స్పూన్ అంతా డిష్ వాషింగ్ లిక్విడ్, మనం పాత్రలు తోమడానికి ఏ డిష్ వాషర్ లిక్విడ్ యూస్ చేస్తామో అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ లిక్విడ్ని మనం ఏ స్ప్రే బాటిల్లోకైనా వేసుకొని ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. డైలీ బేసిస్లో కూడా నేను ఇదే లిక్విడే యూస్ చేస్తాను. ఒకవేళ మన దగ్గర యూస్ చేసిన లెమన్ తొక్కలు ఉంటాయి కదా, దాంతో డిఐవై లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేయాలని ఇంతకుముందు ఒక వ్లాగ్లో షేర్ చేశాను. కావాలంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఇప్పుడు నా దగ్గర లెమన్ పిల్స్ లేవు అనేసి ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కిచెన్ కౌంటర్ టాప్ పైన ఉన్న అన్ని ఐటమ్స్ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక ఈ మిక్సర్ గ్రైండర్ వచ్చేసి పైన ఈ షెల్ఫ్లో పెట్టుకొని ఉంటాను, అక్కడ కూడా దుమ్ము ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఎప్పుడే కానీ కౌంటర్ టాప్ పైన అన్ని ఐటమ్స్ రిమూవ్ చేసేస్తే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే అన్ని పక్కన జరిపి క్లీన్ చేయాలంటే ఎక్స్ట్రా టైం పడుతుంది మనకు, అండ్ అంత ఎఫెక్టివ్గా క్లీన్ చేయలేము. ఆ తర్వాత డస్టింగ్ చేసేస్తాను. ఏవైనా చిన్న ఫుడ్ ఐటమ్స్ అలా పడున్నా కూడా ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం క్లీన్గా స్ప్రే చేసి వైప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ కబోర్డ్స్లో అంతా కూడా రీసెంట్గానే నేను కిచెన్ సర్దాను, అప్పుడంతా క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఇవాళ జస్ట్ ఎక్స్టర్నల్గా అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. జనరలీ మంత్లీ 2 డేస్ అలా పెట్టుకుంటాను. ఈ కిచెన్ కౌంటర్ టాప్ పైన లామినేట్స్ ఇవన్నీ ఒక రోజు చేసుకుంటే, లోపల ఉన్న కబోర్డ్స్ ఇవంతా డీప్ క్లీనింగ్ ఇంకో రోజు చేసుకుంటాను. ఎందుకంటే ఒకే రోజే పెట్టుకుంటే పనులు చాలా ఎక్కువ అవుతుంది అండ్ మనము చాలా స్ట్రెస్ అయిపోతాము. ఇక డస్టింగ్ అంతా అయిన తర్వాత స్టవ్ పైన ఉన్న రింగ్స్ అలాగే బర్నర్ని తడిపి పెట్టేస్తే వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని సింక్లో పెట్టేస్తున్నాను. ఇంకా మా స్టవ్ గురించి అడుగుతూనే ఉన్నారు. ఇది వచ్చేసి మేము రిలయన్స్ డిజిటల్లో తీసుకున్నాం, క్యాఫ్ బ్రాండ్ది యాష్ఫోర్డ్ సిరీస్ గ్లాస్ టాప్ 4 బర్నర్ది. ఇది యాక్చువల్గా బిల్ట్-ఇన్ హాట్ టాప్. ఇది మామూలుగా ఓన్ హౌస్ అయితే మనము లోపలికి ఫిట్ చేయించుకొని ఉండొచ్చు, కాకపోతే రెంటెడ్ హౌస్ కదా, మళ్ళీ అంతా కట్ చేసి నెక్స్ట్ ఎవరైనా వచ్చే వాళ్ళకి ఇలా హాట్ టాప్ లేదు అంటే ఆ స్పేస్ అలాగే ఉండిపోతుంది అనేసి మేము ఇలా పైన పెట్టుకుంటూ ఉన్నాము. ఈ స్టవ్ గురించి రివ్యూ చెప్పాలి అంటే యాక్చువల్గా ఈ బర్నర్స్ ఇవన్నీ కూడా బ్రాస్ మెటీరియల్ వచ్చింది. రింగ్స్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్. పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, బట్ దీంట్లో చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే దీని మెయింటెనెన్స్ కొంచెం కష్టమే. ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ కదా, ఏం ఫుడ్ పడినా కూడా అలాగే ఉండిపోతుంది అండ్ కొంచెం అక్కడక్కడ మార్క్స్ లాగా అనిపిస్తాయి. మనం ఎంత క్లీన్ చేసినా పోదు. అదే స్టీల్ అయితే మనం బాగా రబ్ చేసేస్తే వెళ్ళిపోతుంది. క్యాస్ట్ ఐరన్లో కొద్దిగా అలా మరకలు కనిపిస్తాయి, ఎంత క్లీన్ చేసినా అలాగే ఉన్నట్టుగా. అదర్వైజ్ పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది. ఇక క్లీనింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకు టైల్స్ అయితే స్క్రబ్బర్ తోటి ఈజీగా స్క్రబ్ చేసి బట్టతో తుడిచేయచ్చు. కాకపోతే ఈ లామినేట్స్ ఉంటాయి, ఇప్పుడు మోడర్న్ కిచెన్లో అంతా లామినేట్స్ ఎక్కువ కదా, దీనిలోని మనం స్క్రబ్ చేయలేము. ఏమున్నా కూడా నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ లిక్విడ్ స్ప్రే చేసి స్పాంజ్ వైప్ వస్తుంది కదా, దీన్ని తడుపుకొని ఒకసారి అంతా వైప్ చేసేసుకొని తర్వాత మైక్రోఫైబర్ అంటే పొడిగా ఉన్న బట్టతోటి ఈ అంతా ఒకసారి తుడిచేస్తాను. మైక్రోఫైబర్ క్లాత్ యూస్ చేయడం వల్ల మనకు తేమను త్వరగా పీల్ చేసుకుంటుంది, ఈజీగా డ్రై చేస్తుంది కాబట్టి క్విక్గా డ్రై అయిపోతుంది.
ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ పైన టైల్స్ అలాగే ఈ బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ అన్నీ క్లీన్ చేయడానికి ఈ లాంగ్ హ్యాండిల్ ఉన్న బ్రష్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఐకియాలో తీసుకున్నాము, చాలా యూస్ఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ ఇది తీసుకొని కూడా 3 years అవుతుంది. రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను. క్వాలిటీ అయితే బాగుంది. దీనికి ఏమంటే మనము వంగి క్లీన్ చేసి చేత్తో స్క్రబ్ చేయడం కన్నా ఇలా పొడుగ్గా హ్యాండిల్ ఉండడం వల్ల మనం పని ఈజీగా చేసేయచ్చు, క్విక్గా అయిపోతుంది. ఆ తర్వాత వెట్ స్పాంజ్ క్లాత్ తోటి ఒకసారి వైప్ చేసేసి ఇలా పొడి బట్టతో మైక్రో ఫైబర్ క్లాత్తో ఒకసారి తుడిచేయమంటే డ్రై అయిపోతుంది. ఇంతే సింపుల్, జస్ట్ 2 to 3 minutesలోనే ఈ క్లీనింగ్ అయిపోతుంది. మెయిన్గా మనకు ఈ స్టవ్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ వాల్ అలాగే చుట్టుపక్కల ఉన్న కబోర్డ్స్కి ఎక్కువ ఆయిల్ జిడ్డు పట్టడము అలాగే ఫుడ్ స్ట్రెయిన్స్ అంతా ఉంటాయి. దీనికి కూడా జస్ట్ నేను ఈ DIY లిక్విడ్ స్ప్రే చేసి ఒక 1 minute అలా వదిలేస్తే ఆ మరకలు ఆ స్ట్రెయిన్స్ అన్నీ బాగా నానుతాయి. ఒకసారి ఈ స్క్రబ్బర్తో స్క్రబ్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఒకసారి తడి బట్టతో తుడిచేసి మళ్ళీ డ్రై క్లాత్తో ఒకసారి తుడిచేసుకున్నామంటే క్లీన్ అయిపోతుంది. ఇంకా మన కిచెన్లో డైలీ వాడేది ఏదైనా ఉంది అంటే అది చిమ్నీనే, కాబట్టి దాన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే దాని పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద చిమ్నీస్కి ఆటో క్లీన్ ఆప్షన్ ఉంటుంది కదా, ఒకసారి ఆటో క్లీన్ ఆప్షన్ పెట్టేస్తే ఆయిల్ అంతా కూడా కలెక్ట్ అయిపోతుంది. సో దాన్ని మనం తీసి క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఈ మెష్ ఏదైతే ఉందో దీనికి కూడా ఆయిల్ మరకలు బాగా పట్టేస్తాయి. దీన్ని కూడా మనము 15 days ఆర్ మంత్లీ వన్స్ ఈ స్క్రూలు ఉంటాయి కదా, స్క్రూ రిమూవ్ చేసేసి యాజ్ యూజువల్ మనం ఒకసారి వేడి నీళ్ళతో మనం నార్మల్ డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇది దీనిలోకి ఆయిల్ కలెక్ట్ అవుతుంది మనం ఆటో క్లీన్ ఆప్షన్ పెట్టినప్పుడు. నేను ఇవాళ వచ్చేసి డిష్ వాషర్లోనే పెట్టేస్తున్నాను, నార్మల్ వాషింగ్ సైకిల్లో పెట్టేస్తున్నాను. లేదు అంటే కొంచెం వేడి నీళ్ళల్లో మనం స్క్రబ్ చేసేసి క్లీన్ చేసేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంతే. ఇక ఈ చిమ్నీ పైన కూడా చాలా జిడ్డుగా దుమ్ము కూడా ఎక్కువ పేరుకుపోతూ ఉంటుంది కదా, దీనికి కూడా నేను ఈ DIY లిక్విడ్ స్ప్రే చేసేసి ఇలా మనకు మెష్ క్లాత్ ఒకటి వస్తుంది. మా నార్మల్ స్క్రబ్ అంతా హార్డ్గా ఉండదు, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఏమైనా గ్లాస్ టాప్వి మనం క్లీన్ చేసుకోవడానికి ఇది బెస్ట్, ఇది చాలా బాగుంది. దీంతో ఒకసారి బాగా స్క్రబ్ చేసేసుకొని ఆ తర్వాత వెట్ స్పాంజ్ క్లాత్ తోటి వైప్ చేసేసుకొని తర్వాత డ్రై క్లాత్తో తుడిచేసుకోవడమే. ఇంతే, చాలా సింపుల్ ఈ చిమ్నీ క్లీనింగ్ కూడా. ఈ ఆయిల్ కలెక్టర్ అలాగే ఈ మెష్ రెండు క్లీన్ చేసి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత రెండు ఫిక్స్ చేసుకోవడమే. ఇంతే, చాలా సింపుల్ చిమ్నీ క్లీన్ చేసుకోవడము. ఇది మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే దీని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఏ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అయినా సరే మనం కొనడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తామనే దాన్ని బట్టే దాని పర్ఫార్మెన్స్ అండ్ దాని లైఫ్, దాని క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ క్లీనింగ్. మనకి గ్లాస్ టాప్ చూడడానికి బాగుంటుంది కానీ చిన్న చిన్న మరకలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. కుక్ చేసిన ప్రతిసారి వైప్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ నేను ఎవ్రీడే ఎప్పుడు కుక్ చేసినా ఇమీడియట్గా ఈ గ్లాస్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటా. కాకపోతే ఈ బర్నరు, ఈ రింగ్స్ ఇవన్నీ కూడా నేను వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను, సో దట్ మనం క్లీన్గా మెయింటైన్ చేయొచ్చు. ఇది వచ్చేసి బ్రాస్, కంప్లీట్గా బ్రాస్ మెటీరియల్. అండ్ రింగ్స్ అన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ కాబట్టి వీటిలో క్లీనింగ్ కొంచెం కష్టమే. ఫస్ట్ అయితే ఇవి స్ట్రెయిన్స్ అన్నీ పోవడానికి DIY లిక్విడ్ నేను స్ప్రే చేసి ఒక 1 minute అలా వదిలేస్తాను. ఆ తర్వాత మనము జస్ట్ ఒకసారి వైప్ చేసినా క్లీన్గా వచ్చేస్తుంది. ఇంకా ఈ బర్నర్ దగ్గర ఉన్న ప్లేట్స్కి చాలా మొండి మరకలు పేరుకుపోయి ఉంటాయి. దీన్ని మామూలుగా మనం బట్టతో అలా వైప్ చేస్తే పోదు, దానికి నేను ఇలాంటి బేబీ బ్రష్ యూస్ చేస్తాను. ఈ లిక్విడ్ స్ప్రే చేసి ఒక 1-2 minutes వదిలిన తర్వాత ఈ బ్రష్ తోటి మనం ఒక్కసారి అలా లైట్గా స్క్రబ్ చేసినా మరకలన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకా ఈ బ్రష్ కూడా వెళ్ళని చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, అక్కడ క్లీన్ చేయడానికి నేను ఈ టూత్ పిక్ తోటి క్లీన్ చేసేసుకుంటాను. ఇంతే, సింపుల్గా ఈ ప్లేట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ గ్లాస్ టాప్ పైన మనం అసలు స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదు. లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత స్పాంజ్ క్లాత్ తోటి వైప్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒకసారి వెట్ క్లాత్తో వైప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసేసుకుంటే మనకు స్టవ్ క్లీన్ అయితే అయిపోతుంది. ఇంతే, చాలా సింపుల్. జస్ట్ ఒక 5 minutes అలా టైం పడుతుంది ఓపిక్గా క్లీన్ చేసుకోవాలి. ఇక ఈ బర్నర్ని క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే ఒక 1 teaspoon వెనిగరు, ఒక 1 teaspoon వంట సోడా వేసుకొని ఒక 1 teaspoon అంతా డిష్ వాషర్ లిక్విడ్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. మనకు బ్రాస్ ఐటమ్స్ కడగడానికి ఈ లిక్విడ్ వస్తుంది కదా, ఈ లిక్విడ్ని కూడా ఒక 1 teaspoon అలా యాడ్ చేస్తున్నా. మనకు మామూలుగా పూజ సామాన్లు కడుగుతాం కదా ఆ లిక్విడ్ ఇది. ఎందుకంటే అన్ని బ్రాస్ ఐటమ్సే కాబట్టి దీంట్లో మనం నానబెడితే ఈజీగా ఏమైనా మరకలున్నా వచ్చేస్తాయి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని
చేసుకొని బర్నర్లని ఒక 5 మినిట్స్ అలా దాంట్లో నానబెట్టిన తర్వాత నార్మల్గా స్క్రబ్ చేసి క్లీన్ చేసుకుంటే మనకు ఏం మరకలు ఉన్నా కూడా లోపల డస్ట్ ఏమున్నా కూడా వచ్చేస్తుంది. ఇంతే, చాలా సింపుల్గా బర్నర్స్ని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ స్టవ్ పక్కన ఉన్న గ్లాస్కి చాలా జిడ్డు చేరుతూనే ఉంటుంది అండ్ చిన్న చిన్న స్ట్రెయిన్స్ కూడా పడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీనిపైన కూడా లిక్విడ్ ఒకసారి స్ప్రే చేసి మనకు ఈ మెష్ క్లాత్ వస్తుంది కదా, దీంతో ఒకసారి అలా లైట్గా స్క్రబ్ చేసి తర్వాత క్లాత్ తోటి తుడుచుకోవడమే. నార్మల్ స్క్రబ్బర్ తోటి అస్సలు స్క్రబ్ చేయకూడదు, గీతలు పడిపోతాయి. ఇక మా ఇంట్లో ఓవెన్ రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం, ఏవో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఫ్రీక్వెంట్ క్లీనింగ్ చాలా అవసరము. దీనికైతే నేను సింపుల్గా ఈ DIY లిక్విడ్ని ఒక గ్లాస్ బౌల్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మనం నార్మల్గా హీట్ చేసేస్తే లోపలంతా వేపర్ ఫామ్ అయిపోతుంది. అలా వేపర్ ఫామ్ అయినప్పుడు జస్ట్ మనము స్పాంజ్ క్లాత్ తోటి వైప్ చేసేసుకొని ఒక డ్రై క్లాత్తో తుడుచుకుంటే లోపల ఏమైనా మరకలు ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అండ్ అవుట్ స్మెల్ రావడము లేకపోతే కాక్రోచెస్ రావడం లాంటి ఇష్యూస్ అస్సలు ఉండదు. దీని వారానికి ఒకసారి లేదా 15 డేస్ వన్స్ ఇలా మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లోపల ఉన్న గ్లాస్ లిడ్ ఇవన్నీ కూడా మనం తీసేసి నార్మల్గా వాష్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఏం మనము స్క్రబ్బర్తో స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదు. లోపల ఆల్రెడీ వేపర్ వచ్చింటుంది కాబట్టి స్ట్రెయిన్స్ అని ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా మెయిన్గా మనకు ఏదైనా ఫుడ్ రీహీట్ చేస్తున్నప్పుడు చిట్లుతుంది మామూలుగా, అలా చిట్లకూడదంటే లిడ్ క్లోజ్ చేసి చేసుకోవడం మంచిది. కొన్నిటికి లిడ్ ఉండదు కదా, అలాంటప్పుడు ఒక పెద్ద బౌల్ ఏదైనా అంటే ఓవెన్ ఫ్రెండ్లీ బౌల్ ఏదైనా క్లోజ్ చేసేసి మనం ఫుడ్ని రీహీట్ చేసుకుంటే ఏదైనా చిట్లునా కూడా ఆ బౌల్కే ఉంటుంది కాబట్టి తీసి మనం వాష్ చేసుకోవచ్చు. ఓవెన్ అంతా కూడా పాడవకుండా ఉంటుంది. ఇంతే, చాలా సింపుల్. జస్ట్ ఒక 5 మినిట్స్లో ఓవెన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక మన డే టు డే లైఫ్లో ఎక్కువ యూస్ చేసేది రిఫ్రిజిరేటరే. అందులో ఇలా హ్యాండిల్స్ లేని వాటికి మనం ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు మన వేళ్ళ మరకలే పడుతూనే ఉంటాయి. దానికి నేను డైలీ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. నార్మల్ కిచెన్ క్లీన్ చేస్తా కదా, డైలీ పడుకోబోయే ముందు జస్ట్ ఈ లిక్విడ్ని ఒకసారి స్ప్రే చేసేసి వెట్ క్లాత్తో తుడిచి తర్వాత డ్రై క్లాత్తో ఒకసారి తుడిచేసుకుంటూ ఉంటాను. అండ్ మంత్లీ వన్స్ కంప్లీట్గా లోపల ఉన్న ర్యాక్స్ అన్నీ రిమూవ్ చేసేసి వాష్ చేసి క్లీన్ చేసుకొని డీప్ క్లీన్ చేసుకుంటాను. ఇంతే ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ అయితే. తర్వాత మనకి హ్యాండిల్స్ వస్తుంది కదా, దీనికి ఒక క్లాత్ ఏదైనా పెట్టుకున్నట్లయితే ప్రతిసారి మనం తడిగా ఉన్నప్పుడు ముట్టినప్పుడు అలా మరకలు అవ్వకుండా అయితే ఉంటుంది. ఈ చిన్న టిప్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటాను. ఇక ఆ తర్వాత ఈ DIY లిక్విడ్ స్ప్రే చేసి వెట్ క్లాత్ అండ్ డ్రై క్లాత్ తోటి వాషింగ్ మిషన్, డిష్ వాషర్ అలాగే వాటర్ ప్యూరిఫైయర్ కూడా క్లీన్ చేసుకుంటాను. మనం ఎక్కువ నెగ్లెక్ట్ చేసే ఏరియాస్ ఇవే కదా, కాకపోతే మనం ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకుంటేనే మన కిచెన్ క్లీన్గా హైజెనిక్గా ఉంటుంది. ఆ తర్వాత కౌంటర్ టాప్ అంతా కూడా ఈ లిక్విడ్ స్ప్రే చేసేసి క్లీన్గా వైప్ చేసుకున్న తర్వాత నేను ఈ యుటెన్సిల్స్ డ్రై చేయడానికి ఒక స్టాండ్ పెట్టింటాను కదా స్టీల్ది, దీని కింద మైక్రోఫైబర్ డిష్ డ్రైయింగ్ మ్యాట్ ఒకటైతే పెడతాను. వాటర్ ఏమున్నా కూడా ఇది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఎప్పటికప్పుడు దీన్ని తీసి వాష్ చేసుకుంటుంటే చాలా క్లీన్గా ఉంటుంది. కింద ఉన్న టైల్స్ పాడవ్వకుండా ఉంటాయి. ఆ తర్వాత నైఫ్ హోల్డర్ అలాగే బర్నర్స్, రింగ్స్ ఇవన్నీ కూడా వాష్ చేశాను. ఈ బర్నర్స్ని ఎప్పుడు కూడా డ్రై క్లాత్ తోటి బాగా తుడిచి కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే మనం యూస్ చేయాలి. ఇలా యూస్ చేయడానికన్నా ముందు ఈ 4 బర్నర్స్ని ఒకసారి వెలిగించి ఒక 1 మినిట్ పాటు అలా వదిలేస్తాను. లోపల ఏమైనా తేమ ఇలా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఫ్లేమ్ ఈవెన్గా అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్గా మన కిచెన్లో ఎప్పుడు యూస్ చేసేది నైఫ్, సిజర్స్ ఇవే కదా, వీటిని ఎప్పటికప్పుడు షార్ప్ చేస్తూనే ఉండాలి. మాకు ఈ నైఫ్ సెట్లోనే షార్ప్నింగ్ టూల్ అయితే వచ్చింది. మనకు సపరేట్గా కూడా దొరుకుతూ ఉంటాయి. స్టోన్ లాగా దొరుకుతుంది, లేకపోతే ఇలాంటి షార్ప్నింగ్ టూల్ కూడా మనకు దొరుకుతుంది. సో ఎప్పటికప్పుడు మన నైఫ్ని షార్ప్ చేసి పెట్టుకుంటూ ఉండాలి. అండ్ రెగ్యులర్గా వాడని నైఫ్స్ని వాష్ చేశాక కొంచెం ఆయిల్ అప్లై చేసి పెడితే రస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఇలా షింక్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు, వంట సోడా వేసి బాగా మరుగుతున్న వేడి నీళ్ళని పోసేయాలి, ఒక 1 గ్లాస్ అలాగా. ఇలా చేయడం వల్ల డ్రైనేజ్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఏదైనా మనకు జిడ్డు అలాంటివి ఉన్నా కూడా ఆ పైప్లో కిందకు వెళ్ళిపోతుంది. సో ఇది మా మంత్లీ కిచెన్ క్లీనింగ్ రొటీన్. అయితే ఇలా ఒక నెలకు ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల రోజు జస్ట్ ఒక 5 మినిట్స్ జస్ట్ అలా కౌంటర్ టాప్ వైప్ చేసుకొని ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఒకసారి తుడిచేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ కిచెన్ లామినేట్స్ అలాగే లోపల కబోర్డ్స్ అన్ని నేను ఎలా క్లీన్ చేసుకుంటానని నెక్స్ట్ ఒక వీడియోలో షేర్ చేస్తాను. సో ఇది ఇవాల్టి వ్లాగ్. అయితే మీకు నేను షేర్ చేసిన క్లీనింగ్ టిప్స్ ఇవన్నీ హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.